ఆదికాండము 31వ అధ్యాయము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలివి చేసితనని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలగల పిల్లలనీనెను. చార్లు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చార్లు గల పిల్లలనీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తునూ చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయు, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్లి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయెనని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపట్టి ఇట్లు చేస్తువి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడవై వెళ్లగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివనగా, యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎవని యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు.
నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరు దాసీల గుడారములోనికి వెళ్ళెను. గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికి అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపబడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడవి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని. నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రియందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకొందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువపెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ షాహదూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరము దూరంగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను. కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకునేనను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయెను.